జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఇప్పుడు తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఈ కేసులో కీలక పరిణామంగా ఘటనా స్థలంలో లభించిన కుక్క డెడ్ బాడీకి అధికారులు పోస్టుమార్టం పూర్తి చేశారు. కుక్క మరణానికి గల ఖచ్చిత కారణాలపై ప్రస్తుతం ఫోరెన్సిక్ వెటర్నరీ బృందాలు లోతుగా పరిశీలిస్తున్నాయి. ఇదిలా ఉండగా జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో గాలింపు చర్యలు మరింత ముమ్మరమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు జల్లెడ పడుతున్నాయి. జ్ఞానేశ్వరి ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, దాదాపు వారం రోజులవుతుంది ఇంకా జ్ఞానేశ్వరి జాడనైతే మనకు తెలియట్లేదు. సో ఈ కేసులో ఘటనా స్థలంలో లభించిన కుక్క డెడ్ బాడీకి అయితే అధికారులు పోస్ట్ మార్టం పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఏదైతే కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం అగ్రహారం ఉందో అగ్రహారంలో గత 9 రోజుల బట్టి కూడా జాన్వీ కేసు మిస్టరీగా మారిందని చెప్పచ్చు. అంటే ఎటువంటి కోణంలో కూడా ఏదైతే జాహ్నవి కేసులో ఏదైతే పెంపుడు కుక్క ఉందో పెంపుడు కుక్క ఆధారంగా కూడా నిన్న వరకు కూడా చాలా వరకు కూడా పోలీసులు దాని ఆధారంగా చూసుకుని దానికి ఏదైతే ట్రాక్ ఉందో ట్రాక్ తగిలించి దాన్ని ఫాలోఅప్ జరిగింది. అయితే నిన్న సాయంత్రం ఏదైతే పెంపుడు కుక్క ఉందో పెంపుడు కుక్క చనిపోవడం జరిగింది. అది ఈ రోజు దాని పెంపుడు కుక్కకి పోస్ట్ మార్టం నిమిత్తం చేసి దాన్ని సోమవారం బస్సుల ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాప విషయంలో అన్ని బృందాలు కూడా ఏర్పడి దాన్ని సీరియస్ గా తీసుకోమని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఏదైతే హనుమాన్ టీమ్ తో పాటు ఆర్డీఎఫ్, సిఆర్డీఎఫ్, రెవెన్యూ మొత్తం టీం అన్ని విధాలుగా పోలీసులు మొత్తం అన్ని విధాలుగా కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఏదైతే పాప విషయం 9వ రోజు కావడంతో కూడా పాప ఎక్కడ ఉన్నది ఏంటన్నది కూడా కోణంలో జరుగుతుంది. అయితే గత 2 రోజులు పెట్టి 3 రోజులు పెట్టి సోషల్ మీడియాలో కొన్ని హల్చల్ చేస్తున్నాయి. అమావాస్య పూట కూడా ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటారు. అమావాస్యకి అంటే పాపలు చిన్నారు 2 ఏళ్ళు పాప చిన్నారు అమావాస్య ఎదురుగా ఎవరైనా తీసుకెళ్లిపోయే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కొత్త వారు ఎవరైనా వచ్చారా సిగ్నల్ ఆధారంగా కూడా చుట్టుపక్కల ప్రాంతాలందరినీ కూడా చర్యలు బట్టి ప్రతి వాళ్ళని కూడా తెలిసి అందరినీ కూడా ప్రూఫ్ ఆధారంగా పోలీసులు కూడా ప్రతిదీ ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే ఎటువంటి కోణంలో కూడా పాప క్లూ అయితే దొరకట్లేదని చెప్పొచ్చు. అయితే ఏ విధంగా చూసినా కూడా పాప ఎక్కడున్నది ఎవరైనా తీసుకెళ్లిపోరనే కోణంలో కూడా అన్ని దర్యాప్తులో భాగంగా కూడా ఎవరికి క్లూ దొరకకపోవడంతో నిన్న ఏదైతే పాప విషయంలో జాహ్నవి కేసు విషయంలో కీలకంగా ఉన్న పెంపుడు కుక్క ఏదైతుందో పెంపుడు కుక్క చనిపోవడంతో కూడా ఆశలో వాళ్ళ తల్లిదండ్రుల ఆశలో కూడా చాలా ఆందోళన చెందారు. నిన్న విజువల్స్ చూడటం ఎవరైతే ఉన్నారో ఆ విజువల్స్ లో కూడా కుక్క చనిపోయినప్పుడు ఆ తల్లి ఎవరైతే జాహ్నవి తల్లి అవుతుందో ఆ జాహ్నవి తల్లితో కూడా చాలా ఏడుస్తూ ఆర్తనాదాలు పెట్టడం జరిగింది. మా పాపతో ఉంటే సాయి చూడతా ఉంటే పెంపుడు కుక్క చనిపోవడంతో ఇంకా ఎవరో లేరు అన్న ఒక సందేహాన్ని అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ ఒక్కొక్క పవన్ కళ్యాణ్ ఆదేశాల మీద కూడా మొత్తం అన్ని బృందాలు కూడా ఈ రోజు వెతికే ప్రయాణం ముమ్మరంగా చేస్తానని చెప్పొచ్చు. ఇప్పుడు ఆర్డీఎఫ్ ఏదైతే ఉందో ఆర్డీఎఫ్ లో కూడా మార్నింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు కొండ మీద వెతికే ప్రయత్నం అయితే జల్లెడు పట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎక్కడ పాపను ఎవరైనా తీసుకుపోరాలి అయితే ఏదైనా జంతువు ఏదైనా తిన్నదా ఆ కోణంలో కూడా దర్యాప్తు ఏదైనా క్లూ దొరికితే మాత్రం దాన్ని డెఫినెట్ గా కూడా దాన్ని ఆధారంగా తీసుకుని వెళ్దామని కొండ పైకి ఎక్కే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ సిద్ధు.